వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు జాబ్ రైట్స్ క్లాస్లో భాగంగా టీచర్ నోటిఫికేషన్ ఇటీవల రిలీజ్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలని ఈ క్లాస్లో మనం చర్చించుకుందాం. ఫ్రెండ్స్, గమనించాల్సిన విషయం ఏంటంటే ఇందులో ఎగ్జామ్ కండక్ట్ చేయడం ఉండదు. సో మిమ్మల్ని డైరెక్ట్గా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఒక స్మాల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఈ యొక్క ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వాళ్ళకి డైరెక్ట్గా మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ శాలరీ వచ్చేసి 50,000 వరకు పర్ మంత్కి మీకు పే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నా యొక్క క్లాస్ మీరు చివరి వరకు విన్నట్లయితే పూర్తి వివరాలన్నీ మీకు తెలుస్తాయి. సో అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నా యొక్క వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకోవచ్చు. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, డాక్టర్ హరిసింగ్ గౌర్ విశ్వవిద్యాలయాలో ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇది సాగర్లో ఉంది. ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఫర్ గెస్ట్ ఫ్యాకల్టీ. సో వివిధ విభాగాల్లో మీకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో విభాగాల డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ ఈ విభాగానికి సంబంధించి యూఆర్ వాళ్ళకి కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, ఓబీసీ వాళ్ళకి ఒక ఖాళీ, అండ్ యూఆర్ వాళ్ళకి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్లో ఒక ఖాళీ, ఫైన్ ఆర్ట్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఆర్ట్స్ అండ్ మ్యూజిక్లో ఒక ఖాళీగా ఉన్నాయి. సో మొత్తం కలిపి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్లో మొత్తం 3 ఖాళీలు ఉండగా, నెక్స్ట్ స్కూల్ ఆఫ్ హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్లో యూఆర్ వాళ్ళకి ఒకటి, ఓబీసీ వాళ్ళకి ఒకటి, ఎస్సీ వాళ్ళకి ఒకటి, ఎస్టీ వాళ్ళకి ఒకటి, మొత్తంగా 4 ఖాళీలు ఉన్నాయి. నెక్స్ట్ స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్ విభాగంలో యూఆర్ వాళ్ళకి ఒకటి, ఎస్సీ వాళ్ళకి ఒకటి, ఎస్టీ వాళ్ళకి ఒకటి. సో మొత్తం 3 ఖాళీలు. నెక్స్ట్ స్కూల్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ విభాగంలో యూఆర్ వాళ్ళకి ఒకటి, ఎస్టీ వాళ్ళకి ఒకటి, మొత్తం 2 ఖాళీలు. స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగంలో చూసుకున్నట్లయితే యూఆర్ వాళ్ళకి ఒకటి, ఎస్సీ వాళ్ళకి ఒకటి, ఎస్టీ వాళ్ళకి ఒకటి, మొత్తం 3 ఖాళీలు. నెక్స్ట్ ఫార్మాసిటికల్ సైన్సెస్ ఈ విభాగంలో యూఆర్ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకి ఒకటి, ఎస్టీ వాళ్ళకి ఒకటి. నెక్స్ట్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఒకటి, మొత్తంగా 4 ఖాళీలు ఉన్నాయి. సో ఈ విధంగా వివిధ విభాగాల్లో ఖాళీల సంఖ్య ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే పూర్తి డీటెయిల్స్ కావాలి అనుకుంటున్నారో నేను నోటిఫికేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేశాను, డౌన్లోడ్ చేసుకొని చదవండి. అండ్ ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తం అన్ని విభాగాల్లో కలుపుకొని 63 ఖాళీలు ఉన్నట్లుగా నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. సో విభాగాలు చూసుకున్నట్లయితే స్కూల్ ఆఫ్ కెమికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ, స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ స్టడీస్, స్కూల్ ఆఫ్ లా, స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్, స్కూల్ ఆఫ్ మ్యాథమెటికల్ అండ్ ఫిజికల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, స్కూల్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్, స్కూల్ ఆఫ్ హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్. సో ఈ విభాగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవాలి అనుకుంటున్న వారు బీటెక్, డిగ్రీ, బీఈడి, పీజీ. సో ఈ యొక్క విభాగాల్లో ఎవరైతే క్వాలిఫై అయి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సో ఏ విభాగానికి ఎలాంటి అర్హత కలిగి ఉండాలి అనేటువంటి డీటెయిల్స్ మీకు కావాలి అనుకుంటే గత సంవత్సరం ఇదే డిపార్ట్మెంట్లో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు మీరు చెక్ చేసుకున్నట్లయితే ఆ విభాగంలో మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. సో అందులో ఏ క్వాలిఫికేషన్స్కి ఏ విభాగాల్లో అర్హులో, సో ఇందులో కూడా సేమ్ అదే విభాగానికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే క్వాలిఫై అయి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. మీరు ఈ డీటెయిల్స్ కనుక చెక్ చేసుకోవాలి అనుకుంటే వెబ్సైట్ వచ్చేసి www.dhsgsu.ac.in అనేటువంటి వెబ్సైట్ని విజిట్ చేసి ఏ విభాగానికి ఏ అభ్యర్థులు ఎలా క్వాలిఫై అయి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనేటువంటి డీటెయిల్స్ని చెక్ చేసుకోవచ్చు. శాలరీ కనుక చూసుకున్నట్లయితే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి పెయిడ్ మ్యాక్సిమమ్ ఆఫ్ 50,000 పర్ మంత్. సో మీకు పర్ మంత్కి 50,000 గ్రేడ్ పే అనేది పే చేయడం జరుగుతుంది. అండ్ డ్యూరేషన్ ఆఫ్ ఎంగేజ్మెంట్. సో ఈ యొక్క
రిక్రూట్మెంట్ అనేది మీకు పర్మనెంట్గా ఉండడం జరగదు. సో మీకు పర్మనెంట్గా మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. టెంపరీ బేసిస్గా మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి సో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం ఉండదు. డైరెక్ట్గా స్మాల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఈ ఇంటర్వ్యూలో మీరు ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూకి ఎలా సెలెక్ట్ చేస్తారో అంటే మీ యొక్క మెరిట్ లిస్ట్, మీరు ఏదైతే క్వాలిఫై అయి ఉంటారో డిగ్రీ కానీ బీఈడి కానీ బీటెక్ కానీ లేదా పీజీ కానీ ఈ యొక్క క్వాలిఫికేషన్స్లో మీకు మార్క్స్ పర్సంటేజెస్ని బట్టి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క మార్క్స్ని బట్టి షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్కి మాత్రమే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వాళ్ళకి పోస్టింగ్ అనేది ఇస్తారు. సో మినిమం మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో 55% మార్క్స్ అనేవి ఉండాలి అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్ట్కి మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి అని దానికంటే ముందు మీరు ఎగ్జామ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జామ్ ఫీ అనేది కూడా మీరు ఆఫ్లైన్లో ఏదైతే అప్లికేషన్ పోస్ట్ పెడతారో ఆ యొక్క అప్లికేషన్తో పాటే మీ యొక్క ఎగ్జామ్ ఫీని కూడా అందులో పోస్ట్లో పెట్టి పంపించాల్సి ఉంటుంది. సో ఎగ్జామ్ ఫీ చూసుకున్నట్లయితే జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 500 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఎలాంటి ఫీ అవసరం లేదు. అండ్ మీరు పోస్టులు పంపించాల్సినటువంటి అడ్రస్ రిజిస్టార్ డాక్టర్ హర్షింగ్ గౌర్, విశ్వవిద్యాలయ సాగర్ ఎంపీ, పిన్ కోడ్ 470003, పేయబుల్ ఎట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ బ్రాంచ్ కోడ్ 1143. సో ఎవరైతే పోస్ట్లో మీకు ఫీ పోస్ట్ చేయడం ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారో వాళ్ళు స్టేట్ బ్యాంక్లో కూడా మీరు ఎగ్జామ్ ఫీ అనేది పే చేసి ఆ యొక్క స్లిప్ని మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో అటాచ్ చేసి పంపించవచ్చు. లేదు ఎస్బీఐ బ్యాంక్లో పే చేయలేము అనుకుంటే మీరు డైరెక్ట్గా మీ యొక్క పోస్ట్లోనే ఈ యొక్క ఫీ అనేది పెట్టి పోస్ట్ చేయడానికి వీలుంటుంది. సో అడ్రస్ అనేది మళ్ళీ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. రిజిస్ట్రార్ డాక్టర్ హరిసింగ్ గౌర్, విశ్వవిద్యాలయ సాగర్ ఎంపీ 470003. ఫీ పే చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి పే చేయవచ్చు. యూనివర్సిటీ బ్రాంచ్కి సంబంధించినటువంటి బ్యాంక్లో మాత్రమే మీరు అండ్ పే చేయాల్సి ఉంటుంది. సో బ్రాంచ్ కోడ్ వచ్చేసి 1143. సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ మీరు 22 జూలై 2019 లోపు వాళ్ళకి రీచ్ అయ్యేటట్లుగా పంపించాల్సి ఉంటుంది. సో ఎవరైతే 22 తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్స్ సెండ్ చేస్తారో వాళ్ళకి రిసీవ్ చేసుకోవడం ఉండదు. సో రిజెక్ట్ చేస్తారు కాబట్టి 22 జూలై 2019 సాయంత్రం 6 గంటల లోపు మీ యొక్క అప్లికేషన్స్ని రీచ్ అయ్యేటట్లుగా పంపించాలి. మెయిన్ వెబ్సైట్ నేను మళ్ళీ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. www.dhsgsu.ac.in. సో ఈ యొక్క వెబ్సైట్ నుంచి మీరు ఇతర డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు జాబ్ రైట్స్ క్లాస్లో భాగంగా టీచర్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలను మీకు అందించడం జరిగింది. నా యొక్క క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. Thank you friends. Thank you for your time. Have a nice day. Bye bye.